నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక్కొక్క భావాల గురించి కూడా మీరు వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఒక్కొక్క భావాల గురించి కూడా విపులంగా ఆ భావం ఎలా పనిచేస్తుంది ఆ జాతకుడికి అనేది చెప్తూ ఉన్నారు. సప్తమ భావం, 7th హౌస్ అందరికీ తెలిసిన బేసిక్ ఫండమెంటల్ ఏంటి అని అంటే అది డెఫినెట్గా పార్ట్నర్షిప్కి సంబంధించి లేదా వైవాహిక జీవితానికి సంబంధించి 7th హౌస్ని చూస్తారు అనేది తెలిసినటువంటి రైట్. ఈ 7th హౌస్ అనేది అసలు ఎలా ఉంటే డెఫినెట్గా వైవాహిక జీవితానికి ఏ లోటు ఉండదు, ఏ ఢోకా ఉండదు అనేది ఎలా ఉండాలి ఆ భావం. అలాగే ఓన్లీ వైవాహికమేమైనా ఇంకేమైనా పోర్ట్ఫోలియోస్ ఆ 7th హౌస్కి వస్తాయా? అసలు జన్మజాతకంలో 7th హౌస్ ఎటువంటి రోల్ని ప్లే చేస్తుంది సార్? రైట్. అంటే 7th హౌస్ అనేది అంటే మనకంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి కూడా ఒక భావమో 2 భావాలు అందరం చెప్తూ ఉంటాం, కానీ ప్రతి భావంలో కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి. కనీసం ఒక్కొక్క దాన్ని బట్టి 30-40 విషయాలు అయితే కనుక ఉంటాయి. సో కాకపోతే మనకి జాతకంలో వాళ్ళు వచ్చినప్పుడు దేనికి అవసరమో దానికోసం మనం చూడటం ఉంటుంది తప్ప పెద్ద పని కట్టుకుని జనరల్గా చూడం కదా. సో ఒకళ్ళు వచ్చి ఏమండి నాకు విదేశీ యోగం ఉందా లేదా అన్నారు అనుకోండి, అప్పుడు కూడా సప్తమ భావాన్ని చూడొచ్చు. సో సప్తమంలో రాహు ఉన్నాడు అనుకోండి, భార్యాభర్తలకు మంచిది కాదు కానీ విదేశాలకు వెళ్ళడానికి మంచిదే. అలా ఉంటాయి. సో అందుకని జస్ట్ ఒక ఉదాహరణ. సో కానీ మనం ప్రాథమికంగా సప్తమ భావం చూసేది ఏంటంటే 3 విషయాల కోసమే మనం మెయిన్. అంటే భార్య లేదా భర్త అంటే జీవిత భాగస్వామి అనుకోండి, అది ఎప్పుడు అవుతుంది, లేదా వాళ్ళు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ దానివల్ల తెలుస్తాయి ఒకటి. తర్వాత ఒకవేళ మీరు చాలామంది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే మేము పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొచ్చా లేదా అని అడుగుతారు. సో అది కూడా సప్తమ స్థానమే మనకి తెలియజేస్తుంది. లేదు అసలు వ్యాపారం చేయొచ్చా లేదా అనేది కూడా 7 చెప్తుంది. సో అందుకని సాధారణంగా పెళ్ళికి చూసినా వ్యాపారానికి చూసినా 2, 7, 11 భావాలు అనేవి చూడాలి. అంటే ప్రాథమికంగా 7ని చూస్తాం. 2వ భావం అనేది ఇక్కడ కుటుంబం, 11 అనేది మనం చేసే పని వల్ల లాభమా నష్టమా. సో అందుకని 2, 7, 11 ఇవి కంపల్సరీ. అదే మనం వ్యాపారం కోసం చూసుకున్నాం అనుకోండి, 2వ స్థానం బట్టి ధనం వస్తుందా రాదా, 7 అనేది ఎలాంటి వ్యాపారం చేయాలి, 11 అనేది మనకి వ్యాపారంలో లాభం ఉందా లేదా. సో అలా రెండింటిని ఇది సమన్వయం చేయటం అనేది ఉంటుంది. ఇలా మనం చూడాలనుకుంటే వందలాది భావాలు అనేది కూడా దీనివల్ల తెలియటం అనేది ఉంటుంది సాధారణంగా. కానీ 7వ భావం సప్తమ భావం అనేప్పటికీ ఎవరికైనా సరే జ్యోతిష్యం మీద కాస్త కోస్త అవగాహన ఉంటే జనరల్గా వెంటనే మనం జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇది ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే దుష్టగ్రహాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, అంటే శని ఉన్నప్పుడు జనరల్గా వివాహం బాగా ఆలస్యం అవ్వడానికి ఉంటుంది. రాహు ఉన్నప్పుడు తొందరగా పెళ్ళయ్యి ఇబ్బంది పెట్టడమైనా ఉంటుంది. లేట్ చేసి సంబంధాలు దగ్గర దాకా నోటి దాకా తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేసేయటమైనా ఉంటుంది. తర్వాత కుజుడు ఉంటే వీళ్ళు ఎలాగో కుజ దోషం అని ఇంకా భయపడతారు కాబట్టి అది ఎలాగో అంత తేలిగ్గా అవదు. సో తర్వాత వచ్చేప్పటికీ మనకి కేతు సప్తమంలో కేతు ఉన్నా కూడా ఓ పట్టణ సంబంధాలు కుదరకపోవటం అనేది ఉంటుంది. సేమ్ ఇంచుమించు అయినా ఉంటే ఎలా అవుతుంది, కేతు ఉన్నా కూడా అలానే ఉంటుంది. సో రవి సప్తమంలో ఉంటే అంత ఇబ్బంది అనేది ఉండదు. బట్ ఈ జీవిత భాగస్వాముల యొక్క ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. రవి కొన్ని అంటే ఇప్పుడు సపోజ్ మకర లగ్నం అయింది అనుకోండి, రాశి కాదు మకర లగ్నానికి అష్టమాధిపతి సూర్యుడు అవుతాడు. సూర్యుడు అయ్యిండి ఆయన సప్తమంలో ఉన్నాడు అనుకోండి, ఆడవాళ్ళకైతే భర్త ఆరోగ్యం బాగుండకపోవటం, మరి మగవాళ్ళ జాతకాల్లో ఆడవాళ్ళకి బాగుండకపోవటం ఆరోగ్యరీత్యా. సో ఇంకా ఏమైనా దుష్ట కాంబినేషన్స్ ఉంటే ఒక్కోసారి వైదవ్య యోగాలు కూడా ఉంటాయి. సో అందుకని అది ఓవరాల్ మనం జాతకం చూసినప్పుడు కానీ రవి అక్కడ మేల చెడ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు సపోజ్ నా జాతకానికి శని మేలు చేసేవాడైనప్పటికీ కూడా సప్తమంలో ఉన్నప్పుడు వివాహం అయ్యాక నాకు బాగుండొచ్చు, కానీ శని యొక్క సహజ లక్షణం ఏదైతే ఉంటుందో లేట్ అనేది ఉంటుంది. నాకు ఎంత బాగా మేలు చేసే గ్రహం అయినప్పటికీ కూడా. సో కేతు అయినా సరే నాకు మేలు చేసే గ్రహం అయినా కూడా అలానే ఉంటుంది.
సో ఇప్పుడు రాహు ఉన్నాడు, సంబంధాలు పట్టడానికి కుదరవు, కానీ కొంతమంది కుదిరాక చాలా మంచి మ్యాచ్లు కుదురుతాయి. ఇన్నాళ్ళు అబ్బా ఎంత ఏడిపించుకు తిన్నాడు, చాలా మంచి సంబంధం వచ్చిందండి అంటాం. సో అంటే వీళ్ళు మనకి పాజిటివ్ ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో ఏడిపించారు. ఆ ఏడిపింపు అనేది కామన్ ఉంది, కానీ ఏచాక నవ్వామా లేదా అనేది వాళ్ళ చెడులో అయితే ఇంకా చెడు ఉంటుంది, మంచి అయితే ఇలా నవ్వుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని సప్తమ స్థానంలో దుష్టగ్రహాలు అనేవి ప్రాథమికంగా అయితే కనుక ఇది రాహు, శని, తర్వాత కేతువు, కుజుడు, వీళ్ళు అంత మంచి చేయకపోవటం అనేది ఉంటుంది. కానీ నిజానికి సప్తమంలో చంద్రుడు ఉన్నా కూడా అంత మంచి జరగదు. సో ఏమంటాం, వివాహం లేట్ అవటమే కాకుండా భర్త కానీ భార్య కానీ ఏవైనా సరే కొన్ని వ్యసనాలతో రావడానికి ఉంటుంది. సో అందుకని చంద్రుడిని కూడా పరిపూర్ణంగా సప్తమ స్థానంలో మంచి అని చెప్పలేం. సో కానీ సప్తమ స్థానం వల్ల జనరల్గా మనకు వచ్చే వాళ్ళు అనేది ఎలాంటి వాళ్ళు అనేది తెలియటం అనేది ఉంటుంది. సో అదే మనకి కేపీ మెథడ్లో ఏంటంటే ఇంకా ఈజీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ భార్య రంగు ఏంటి లేదా భర్త రంగు ఏంటి, ఎక్కడి నుంచి వస్తారని మమ్మల్ని కామన్గా అడుగుతారు. ఏమండి మాకు సంబంధం ఉత్తరం నుంచి వస్తుందా, తూర్పు నుంచి వస్తుందా, పడమర నుంచి వస్తుందా, దక్షిణం నుంచి వస్తుందా, ఇలా అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అది కూడా చెప్పచ్చు. అంటే సపోజ్ మనకి ప్రతి రాశికి దిక్కులు ఇచ్చారు కదా. అంటే ఉదాహరణకి మేషం అంటే కనుక తూర్పు అని ఇచ్చాము, కర్కాటకం అంటే దక్షిణం అని ఇచ్చాము అనుకోండి. సో అది వృషభం అంటే ఉత్తరం ఇచ్చాము, పడమర అంటే మిథునం ఇచ్చాం అనుకోండి. సపోజ్ నా సప్తమాధిపతి అంటే ఇప్పుడు సపోజ్ నాది మేష రాశి అనుకోండి. అంటే మనకి లగ్నాలు ఎప్పుడైనా సరే అది వీళ్ళకి గుర్తుండవు కాబట్టి మనం లగ్నాల మీద మాట్లాడడం. సో కానీ మేష లగ్నం అనుకోండి, సో తుల అవుతుంది. ఉత్తరం నుంచి వస్తారా? శుక్రుడు కదా, శుక్రుడు ఎక్కడ ఉంటే అమ్మో అది ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు సపోజ్ నాకు సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు, శుక్రుడు అయ్యిండి మేషంలో ఉన్నాడు అనుకుందాం, అంటే లగ్నంలోనే ఉన్నాడు, అప్పుడు నాకు తూర్పు వైపు సంబంధం వస్తుంది. లేదు ఆయన ఉత్తరం అంటే వృషభంలో ఉన్నాడు, నాకు ఉత్తరం నుంచి వస్తుంది. మిథునంలో ఉన్నాడు, పడమర నుంచి వస్తుంది. కర్కాటకంలో ఉన్నాడు, దక్షిణం నుంచి వస్తుంది. ఇలా మొత్తం 12 రాజులకి దిక్కులు ఉంటాయి కదా. సో అలా చెప్పడం అనేది ఉంటుంది. రైట్. సో అందుకని చెప్పడం అనేది మనం చూసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా మరి శుభగ్రహాలుగా చెప్పే ఈ గ్రహాలు ఉంటే సప్తమ స్థానంలో ఎటువంటి ఫలితాలు? ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైనా సరే సప్తమంలో గురువు అనేది చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధుడు ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళిద్దరు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు ఉంటే కొన్ని సందర్భాల్లో చెప్పలేం కానీ బట్ ఓకే మంచిదే. అంటే సాధారణంగా సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి పెళ్ళి అవన్నీ సజావుగా సాగినా కూడా ఒక్కోసారి ఏమంటాం పక్కింటి వైపు ఎదురింటి వైపు చూడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో శుక్రుడు అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది. సో అందుకని అది పూర్తిగా పరిపూర్ణంగా మంచి అని చెప్పలేను. బట్ ఖచ్చితంగా నేను చూసినంత వరకు అధిక శాతం అయితే కనుక గురుడు బుధుడు చాలా ఎక్కువ శుభగ్రహాలుగా మనం తీసుకోవచ్చు. సో మిగతా వాటన్నిటికీ ఎక్కడొక్కడ చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. సో ఇది వైవాహిక జీవితానికి కాకుండా బిజినెస్లకు కూడా ఇదేనా సార్? సేమ్ ఉంటుంది. బిజినెస్ అయినా సరే వాళ్ళ వ్యాపారం పార్ట్నర్షిప్ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా మనం ఈజీగా చెప్తూ ఉంటాం కదా. సో అందుకని పార్ట్నర్షిప్లకైనా కూడా అదే వర్తిస్తుంది. అయితే ఇక్కడ సప్తమంలో ఉన్న గ్రహాలు బట్టి కానీ సప్తమాధిపతి దాన్ని బట్టి కానీ వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేయాలనేది మనం చెప్తాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రకమైన వ్యాపారం కలిసి రాదు కదా. సో నువ్వు ఎలాంటి వ్యాపారం చేయాలి అనేది కూడా సప్తమం అనేది తీర్మానిస్తుంది. అంటే నీకు ఎలాంటి భార్య వస్తుందో చెప్పగలిగినప్పుడు లేదా నీకు ఎలాంటి భర్త వస్తుందో చెప్పగలిగినప్పుడు ఎలాంటి వ్యాపారం అనేది కూడా ఇదే చెప్తుంది. సో అందుకని ఏ రకంగా వ్యాపారం చేయాలనేది కూడా మనకి సప్తమమే డిసైడ్ చేస్తుంది. సో అందుకని 7వ ఇల్లు అనేది చాలా చాలా అన్నిటికీ కూడా మనకి బాగా మేలు చేసేది. అంటే ప్రతి మనం లోగడ కూడా ఒక వీడియోలో చెప్పుకున్న అన్నిటికంటే ఒకంత భాగ్యస్థానానికి విలువ ఇస్తాం, కానీ దేనికి ఉండే విలువ దానికి ఉంది. మొత్తం 12 భావాలకి అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సో అందుకని 7వ భావం సరే ఎవరికైనా సరే 7వ భావం వల్ల అంటే ఇప్పుడు పెళ్ళవక ఇబ్బంది కానీ పెళ్ళయ్యాక ఇబ్బందులు కానీ ఏదైనప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయంటే కనుక లేదా వ్యాపారం మనం ఎన్ని చేసినా కూడా కలిసి రావటం లేదన్నా ఖచ్చితంగా 7వ స్థానం అంత కరెక్ట్గా లేనట్టు. సో అందుకని ఏదైనా సరే 7వ స్థానం ఉన్నంతలో మనకి తెలుసు. అంటే జాతకాలు చూపించుకోకపోయినా 7వ మనకి ఏదైనా సరే భార్య లేదా భర్త మంచి వాళ్ళు రావటం, వైవాహిక జీవితం బాగుంటాం, లేదా మనం చేసే వ్యాపారం బాగుంటాం, ఇలాంటి వాటికి ఏంటి పరిహారం ఒకవేళ మనకి తెలిసే లేదో అనుకుందాం.
ఏ రకమైన పరిహారం చేస్తే ఉన్నంతలో మంచి జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు దత్తాత్రేయుడికి సంబంధించినవి నిత్యం చదువుకోవటం అనేది అవసరం. అవకాశం ఉంటే కనుక కొన్ని గురువారాలు, అంటే వాళ్ళు సంఖ్య అనేది ఎప్పుడు కూడా బేస్ సంఖ్య ఉండాలి. అంటే 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ అలా వాళ్ళు పెట్టుకుని ఈ పచ్చిశనగలు ఉంటాయి కదా, ఆడవాళ్ళ పేరంటాలకు వాడేసి అవి కొద్దిగా మనం నీళ్ళల్లో పెసలు నానేస్తే మెత్తపడతాయి. ఆ మెత్తపడిన శనగలు ఏవైతే ఉంటాయో 21 శనగలు తీసుకోవాలి. 21 శనగల్ని మాలలాగా చేసుకుని దత్తాత్రేయుడి ఫోటోకి వేయాలి. అలా ఇందాక చెప్పినట్టు 3 గురువారాలు చేస్తారా, 5 గురువారాలు చేస్తారా, అయితే ఏ వారానికి మాల ఆ వారమే మార్చాలి. ఆ మాల ఏదైనా సరే గుళ్ళలో చెట్ల దగ్గర కానీ లేదా ఎవరు తొక్కని చెట్ల మీద కానీ పడేయచ్చు, గుళ్ళు కాకపోయినా కూడా. ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే కొంతవరకు వ్యాపారంలో మంచి జరగడానికి కానీ లేదా అక్కడ తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా పాజిటివ్ వేలో వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. అద్భుతం సార్, చాలా చక్కగా విపులంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక భావం గురించి తెలుసుకుందాం. మేము చెప్పడం ఎందుకు, మీకేమనిపిస్తుంది చెప్పండి. మీరు పర్టికులర్గా మాకు ఈ భావం గురించి చెప్పండి అని కమెంట్ సెక్షన్లో రాయండి. ఆ భావానికి సంబంధించిన వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.